జనరల్‌గా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు ఒకవేళ పాకిస్తాన్ దాంట్లో ఓడిపోతే వాళ్ళ టీవీని పగలగొడతారు. ఆ ఆచారం అనేది కొన్ని ఏండ్ల నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఛాంపియన్‌షిప్స్ ట్రోఫీలో ఇండియా గెలిచినప్పుడు పాకిస్తానోళ్ళెవ్వరూ వాళ్ళ టీవీలు పగలగొట్టాలి అనే సాహసం చేయలే. సడెన్‌గా ఈ పాకిస్తానోళ్ళకి మన మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? లేదా మనోళ్ళ వల్ల ఏం గాదు ఇండియా తీటకైనా గెలుస్తదని జెప్పేసి వాళ్ళతోటి పెట్టుకుంటే మన టీవే బొక్క అని జెప్పేసి ఈళ్ళంతా ఆగిపోయినారా అంటే కొన్నేండ్ల ముందు మన ఇండియాలో 14,000-15,000 ప్రైస్‌కి ఇలాంటి కలర్ టీవీలొస్తుండే. దీన్ని మనం డబ్బా టీవీలని గూడా పిలుస్తూ ఉండే. కానీ ఇప్పుడు అదే రేంజ్‌లో సన్నం ఎల్ఈడీ టీవీలనేవి మనకు దొరికేస్తున్నాయి. అంటే ఇన్నేండ్లలో టీవీ ప్రైస్ అనేది ఆల్‌మోస్ట్ సేమ్‌గానే ఉంది. కాన్స్టెంట్‌గుంది. కానీ పాకిస్తాన్‌లో అట్లా గాదు. పాకిస్తాన్‌లో ఎలక్ట్రానిక్ గూడ్స్ రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎంత అంటే అప్పట్లో 15,000 పెట్టి టీవీ కొంటే ఇప్పుడు అదే టీవీ కోసం 30,000 ఖర్చు పెడుతుర్రు. అంటే ఆల్‌మోస్ట్ డబుల్ ప్రైస్ అయిపోయింది. అండ్ ఈ కంట్రీలో 37.97% ఇన్‌ఫ్లేషన్ అనేది రైజ్ అవ్వడం కనిపిస్తుంది. సో, ఈ పాకిస్తాన్ బొగడల టీమ్ గెలవదు గానీ, వీళ్ళని నమ్ముకుంటే మన టీమే బొక్క అని జెప్పేసి అందరూ సైలెంట్‌గా కూర్చున్నారు.